హాయ్ అందరికీ స్వాగతం మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము రాశి ఖన్నా, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి నటిస్తున్న తాజా సినిమా తెలుసు కదా గురించి. స్పెషల్గా రాశి ఖన్నా ఎందుకు క్లైమాక్స్ సీన్ మధ్యలో షూట్ ఆపేసిందో కూడా తెలుసుకుందాం. ఇటీవల తెలుసు కదా సినిమా ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేశారు చిత్రబృందం. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది. డైరెక్టర్ నీరజ్ ముందుగానే ఒక క్లియర్ కండిషన్ పెట్టారట. ఈ సినిమాలో ఒక్క ముద్దు సన్నివేశం కూడా ఉండకూడదు అని. అలాగని సినిమా బోర్ కాదు, అందర్నీ ఆకట్టుకుని ఎమోషనల్, ఫన్ ఫిల్డ్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట. సిద్ధూ మాట్లాడుతూ, నేను ఈ సినిమాలో రాడికల్ క్యారెక్టర్లో నటించాను. ఇది పూర్తిగా ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం తీర్చిదిద్దిన సినిమా. అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని అన్నారు. అయితే క్లైమాక్స్లో ఏం జరిగింది? ఇక్కడే అసలు హైలైట్. సిద్ధూ షాకింగ్ కామెంట్ చేయడమేంటి అంటే, క్లైమాక్స్ షూట్ సమయంలో రాశి ఖన్నా 40 నిమిషాల పాటు కోపంతో సెట్ వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ఏం చెప్తోందంటే, ఇలాంటివాడు నా బాయ్ ఫ్రెండ్ అయితే అస్సలు ఒప్పుకొను అంటూ తేల్చేసిందట. అప్పుడే సిద్ధూ ఆమెకు రిమైండ్ చేశాడట, ఇది రియల్ లైఫ్ కాదు అని. నువ్వు రాశి ఖన్నా కాదు, అంజలి పాత్రలో నటిస్తున్నావు. అలా క్లారిటీ ఇచ్చాకి ఆమె తిరిగి వచ్చి షూట్ పూర్తి చేసిందట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో షూటింగ్ సమయంలో 16 మంది అమ్మాయిలే ఉన్నారట. సిద్ధూ మాత్రమే అబ్బాయిగా ఒక్కరే. ఆ మజా మామూలుగా ఉండదుగా. వాళ్ల మధ్య షూట్ చేయడం చాలా సరదాగా అనిపించేది అని నవ్వుకుంటూ చెప్పారు సిద్ధూ. ఇంతకీ ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతోంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు ఇది పర్ఫెక్ట్ సినిమా అని యూనిట్ చెప్తోంది. మీకు ఈ సమాచారం ఆసక్తికరంగా అనిపించినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పక చెప్పండి, తెలుసు కదా మూవీ మీరు థియేటర్లో చూస్తారా? కింద కామెంట్స్లో రాయండి.